అలాగా మనం జాలీగా ఆడుకుందాం సరేనా? చూస్తే మనం అందరం కలిసి సరే. ఆడుకుందాం. ఆ కలర్ డ్రెస్సులో adjust చేయించండి. ఇంకా మనం అందరం కలిసి ఆ చోటు ఆ రోజు ఆడుకున్నాం కదా అక్కడికి కట్టేద్దాం సరేనా? అబ్బాయి ఊరు వాళ్ళు ఇంకా రాలేదంటే పని జరగకుండా ఉంటుందా? జరుగుతుంది. అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలంటే అంత సులభమైన విషయం కాదు. మంచి అబ్బాయి దొరకాలని చాలా రోజులుగా వేడుకుంటున్నాం. మంచిదైంది. అనుకున్న ప్రకారం మంచి అబ్బాయి దొరికాడు. అన్నిటికీ ఆ దేవుడే కారణం. గుడికి సేవ చేసే నా జీవితాన్ని గడిపేశాను. 5 సంవత్సరాలు కాశీలోనే ఉన్నాను. జరిగిన 25 సంవత్సరాలుగా ఈ ఊర్లో తిరునాళ్ళు జరిపించేదే నేను. అదే సంతోషం. అందరూ సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. ఇంతవరకు మిమ్మల్ని కలవకపోయినా మీ గురించి చాలా విన్నాను. ఏం విన్నారు? నాకేం అర్థం కావడం లేదే. అన్నీ మంచి విషయాలే. మీరు చేసే దేవాలయ సేవల గురించి. ఓ అలాగా, సరే సరే. మీరు చెప్పింది నిజమే. నేను ఏమాత్రం ఎదురు చూడలేదు. కానీ ఈ చుట్టుపక్కల ఏం మంచి చేయాలన్నా అందరూ నన్ను అడిగే చేస్తారు. అడుగుతాను, ఒక నిమిషం. సరే సరే. పాలకాట్ నుంచి మహాదేవ్ శాస్త్రి గారు ట్రైన్ లేట్ అయిందట, తిన్నగా గుడికి రావచ్చా అని అడుగుతున్నారు. ఏం చెప్పను. అందుకే ఆయన్ని నిన్ననే బయలుదేరమని చెప్పాను. నేరుగా గుడికే రమ్మని చెప్పు. మీరు గుడికి వచ్చేయండి, ముహూర్త సమయం లోపల వస్తారు కదా. అలాగే అలాగే చెప్తాను. ఈ ఇంట్లో ఏం మంచి విషయం జరగాలన్నా అన్నీ నేనే చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి మర్చిపోయాను. ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఎంత అర్థమో. కృష్ణుడికి తులసిమాల, శివుడికి బిల్వమాల, పార్వతీదేవికి మందారమాల, ఇలా ఒక్కో దేవుడికి ఒక్కొక్క మాల వేయాలి. అయితే హనుమంతుడికి హనుమంతుడికి ఏ మాలైనా వేయచ్చు. వెళ్ళి చిన్నపిల్లలతో ఆడుకో వెళ్ళు. వాగుడికే అదే నేను వాళ్ళని వెళ్ళమన్నాను, నిన్ను కాదు. బాగున్నాయి. బండి వచ్చినట్టుంది. సిద్ధంగా ఉండండి, మనం బయలుదేరాలి. ఉన్ని మావయ్య, నువ్వు వెళ్ళి సామానంతా బండిలో ఎక్కించు. అలాగే రారా. మీరు వచ్చేయండి. ఏమిట్రా ఇక్కడ గంతులు వేస్తున్నారు? మీకు ఎంత చెప్పినా వినరు. మీరు ముందు బయలుదేరడానికి చూడండి రా. నమస్తే. మనం కూడా త్వరగా బయలుదేరాలి. శేషు, ఏమిటి? శ్రీధర్ కొనిచ్చిన చీర అసలు ఏం బాగోలేదు. నువ్వు కొనిచ్చిన చీర అద్భుతంగా ఉంది. ఎవరు తీసిస్తే ఏమిటి, నీకు బాగా నచ్చింది కదా. అంతే. నువ్వు 2 ఇడ్లీలైనా తినొచ్చు కదా. మనం వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. నువ్వు ఒకదానివి. ఒక పూట తినకపోతే ఏమీ కాదు. నేనే చాలా పనుల మీద తిరుగుతున్నాను కదా, అందుకని తినాలని లేదు. బయలుదేరదాం పద. చూడండి, బయట చాలా డబ్బాలు ఉన్నాయి. వాటిని తీసుకురావడానికి 2 కావాలి. సరే, ఇప్పుడే వస్తానా. వెళ్ళొస్తాం ఆంటీ, మేము వెళ్ళొస్తాం. సరే సరే. ఇవి వద్దా? వద్దమ్మా, వేసుకో. సరే వెయ్యి. ఏమిటమ్మా అద్భుతం. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావు. నువ్వు జీవితాంతం సుఖంగా ఉండాలి. ఏయ్ లక్ష్మి, ఏంటి నువ్వు ఇంకా రెడీ కాకుండా ఏం చేస్తున్నావు? బండి వచ్చి చాలాసేపు అయింది. ముహూర్తానికి మనం 1 గంట ముందైనా గుళ్ళో ఉండాలి. మీరు కూడా సిద్ధంగా ఉండాలి, సరేనా? మనం ప్రశాంతంగా వెళదాం.
అదిగో వస్తున్నారు చూసావా, ఆయనే కాళిదాసు శాస్త్రి. మహాపండితుడు. ఓ, అతని గురించి ఎక్కువ విన్నాను, కానీ ఇప్పుడే చూస్తున్నాను. పెరుమాళపురంలో ఇతని గురించి ఒక నాటకం జరిగింది. లోపల ఇసుకేస్తే రాళ్ళంత జనమున్నారంటే నమ్మండి. రండి రండి, నమస్కారం. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా కోవిలకి చాలా సేవలు చేశారు. మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే నేను రాకుండా ఉంటానా? మీకు టైం అయింది అనుకుంటాను. నేను వచ్చాను, మీరు ఆలస్యం చేయొద్దు, మీరు బయలుదేరండి. సరే. అవును, అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య బయట ఉన్నాడు, ఇప్పుడు పిలుస్తాను. ఆ, అలాగే. మేమిప్పుడు బయలుదేరబోతున్నాం. 10:30కి ముహూర్తం. అవును, మీరెప్పుడొస్తారు? అన్నయ్య, కాళిదాసు పండితులు గారు వచ్చారు, నేను పిలుస్తున్నారు. సరే సరే, నాకిప్పుడు ఒక పని ఉంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఆయన స్ట్రైట్గా గుడికొస్తానని చెప్పారే. ముహూర్తం 10:30కేగా? అవును, 10:30కే. ఇప్పుడు బయలుదేరితేనే సరిగ్గా అవును. ఉంటుంది. ఆశీర్వదించండి. ఆయుష్మాన్ బాబా, ఆయుష్మాన్ బాబా. అవును, మీ అమ్మాయి ఎక్కడ? సుభద్ర, ఆ అమ్మాయిని తీసుకురా. పదమ్మా, మీరు రండి. త్వరగా రండి. రా తల్లి. సిగ్గుపడకు. రామ్మ, బాగున్నావా? లక్ష్మి, ఈయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే అన్నీ మంచిగానే జరుగుతాయి. కాళ్ళకి దండం పెట్టమ్మా. దీర్ఘ సుమంగళి భవ. ఆ, హలో. అయ్యా, నా మనసులో ఉన్న మాట మీతో చెప్తున్నాను. నేను ఒక 1000 మందికి వచ్చే నెల అన్నదానం చేయాలనుకుంటున్నాను. మీరందులో కలుసుకోవాలన్నదే నా కోరిక. వచ్చే నెల మీ కుటుంబ సమూహంగా గుడికి రావాలన్నదే నా కోరిక. తప్పకుండా వస్తాం. మీరు ఇంత దూరం వచ్చి అమ్మాయికి ఆశీర్వాదం కూడా ఇచ్చారు కదా. హలో. అవును, నేను ఉన్నికృష్ణని మాట్లాడుతున్నా. ఎక్కడ జరిగింది? ఏమైంది? ఏ హాస్పిటల్లో? కాదు. అన్నయ్య, కొంప మునిగింది, ఈ పెళ్లి జరగదు. ముందు ఏం జరిగిందో వివరంగా చెప్పరా. ఆల్రెడీ సగం మంది గుడికి వెళ్ళారు. లక్ష్మి కూడా బయలుదేరుతోంది. నీతో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదన్నా. ఏమైందో చెప్పరా. అయ్యో, ఇది వెంటనే మామయ్యతో చెప్పాలి. సరే రండి, అందరం బయలుదేరదాం. బయలుదేరండి. టైం కూడా అయ్యింది. రా అమ్మా. కారుకి రోజా పువ్వులా? బాగానే ఉంది. అమ్మా, కుడికాలు పెట్టి ఆ బండిలో ఎక్కు త్వరగా. అల్లుడు గారు వచ్చే బండికి యాక్సిడెంట్ అయిందట, దెబ్బలు తగిలాయట. అమ్మా, ఒక్క నిమిషం ఉండు. ఏమిటిది? ఎవరు గుడికి రావద్దు, ఈ పెళ్లి జరగదు.